ఊడిపోయినాయంటే జీవనంలో సరిగ్గా లేకుండా మనం ఏం చేస్తాము, పళ్ళు ఊడిపోతున్నాయంటే పాత కోట్లు ఉంటాయి, లేకుంటే ఇబ్బంది ఉంటుంది. నాగలకు నాకైనా కొనిదానికి అంతే. ఇప్పుడు మందు వల్ల అవి మందు వల్ల ఊడిపోతే నాకల్లా భద్రం కూడా అవి ఊనయ్యా పళ్ళు ఊడిపోయేదానికి దానికి సంబంధం లేదు. పళ్ళల్లో ఏదైనా విటమిన్ల లోపము దాని ఫలం లేకుండా పళ్ళల్లో ఊడిపోతాయి. నీకైనా ఊడిపోతాయి, నాకైనా ఊడిపోతాయి. అదే 2 దాళ్ళకైతే పర్వాలేదు, దాచి ఊడిపోతే నేను సాయంత్రం వస్తాగా. దానికి దీనికి ఏం సంబంధం అయ్యా? నేను ఇచ్చిన నట్టల మందు ఊనయ్యా నా దగ్గర చాపితే ఇప్పుడు నీకేమన్నా ఇప్పుడు పళ్ళకి ఊడిపోయాక ఇచ్చింటావా మనము? 2 దాళ్ళకు ఊడిపోతే నా కర్మలే అనుకుంటా, దాచి ఊడిపోతే నీ దగ్గరికి వస్తాగా. ఏం చేస్తాను నేను? నా దగ్గర నేను చెప్పేనా పై చుట్టుపక్కల అందరికి ఇచ్చిన, అందరికి పళ్ళు ఊడిపోయినాయా చూపి నాకే. వాళ్ళు రావచ్చునే, వాళ్ళు చూసుకున్నారో లేదో, నేను చూసుకునే ఎట్లా. ఓ అబ్బా అంటే ఒక చుట్టుపక్కల 100 లీటర్లు అమ్మింటది, 1 లీటర్ కాదే. 30 మందికి ఎవరికైనా డాక్టర్ కానీ ఎవరికైనా చెప్పున్నావు. ఎవరన్నా వాళ్ళు చూసుకున్నారు లేదో, నేను చూసుకునే నీకు అసలు పన్ను ఊడిపోయాక దానికి ఏం సంబంధం చెప్పు? దానికి దీనికి ఏం సంబంధం చెప్పు? కదా అట్లా ఇప్పుడు వయసు నాకని ఏదైనా ఇప్పుడు పండ్లల్లో కాల్షియం ఎఫెక్ట్ ఉందంటే నీకు ఖచ్చితంగా ఊడిపోతాయి. నీళ్లు బాగానే లేకుండా పండ్లు పళ్ళు ఊడిపోకుండా ఏమైనా బిగుతారు ఉండేటట్టుగా ఉందా? ఏదైనా దానికి ఏదైనా విటమిన్లు ఇంజక్షన్, విటమిన్లు టానిక్ ఉంటాయి అంతే దానికి. అట్లా ఇప్పుడు ఒకటి ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వేరే చూసుకోవాలి. కానీ ఈ మందు వల్లే ఊడిపోయినాయంటే ఎట్లా వేయాలి? అదే ఈ పొద్దు సాయంత్రం చూస్తాం, ఇంకా 2-3 దాళ్ళకు ఊడిపోతే ఎమ్మడి నీకు ఫోన్ చేస్తాం, ఏదైనా దాని మందు చెప్పు తెచ్చుకుంటాం. దాని మందు దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని దగ్గర దాన్ని చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఇచ్చింది ఏంది? 30 మంది ఇచ్చినాం. అట్లా 30 మంది ఎందుకు? కడుపులో నట్టలు చంపేసి బయటికి కుళ్ళు కొట్టేసి బాగా మేసేకి నేను ఆలోచిస్తాను అట్లా. మీకు ఏంటివన్న జీవాలు ఇప్పుడు మేపులు మేస్తాం కాబట్టి ఇబ్బంది పడి కూడా 30 మంది ఇస్తాము. పళ్ళు ఊడిపోయాకి, చెవులు ఊడిపోయాకి, బొచ్చు ఊడిపోయాకి ఇస్తాము. అదే ఏవో ఈ 2 దాళ్ళకి ఊడిపోతే ఊడిపోయినాయంటే దండికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక దానికి ఏదన్నా ఒక రోగం వచ్చిందంటే ఒకదాని మీద కాదు, 10 రకాల కారణాలు ఉంటాయి. ఒకదాని మీద ఎప్పుడు అట్లా కాదు. మా వాళ్ళు మాట్లాడతాడు చూడు. ఎవరు?